టు ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ టీఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి అయితే నేను ఫ్లవర్ డెకరేషన్ ఐడియాస్ అయితే చెప్పబోతున్నానండి. కార్తీక పౌర్ణమి రాబోతుంది కదా, మీకు ఫ్లవర్స్ తోటి అయితే ఇలా చక్కగా డెకరేషన్ చేసేసుకుని మంచిగా దీపాలు వెలిగించి సెలబ్రేట్ చేసుకోండి. చాలా నిండుగా ఉంటుంది అన్నట్టు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏం చక్కగా వీడియో పెట్టగానే చూడొచ్చు. ఓకే, ఫస్ట్ ఐడియా వచ్చేసండి, నేనైతే ఫ్లవర్తో అయితే ఇలా డెకరేషన్ చేస్తున్నాను. మీ దగ్గర బంతిపూలు ఉంటాయి కదా, బంతిపూలు అయితే ఆరెంజ్ ఎల్లో కలర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి కదండి. ఇప్పుడైతే ఈ సీజన్లో అయితే బాగా దొరుకుతాయి మనకి. ఇక పౌర్ణమికి అయితే చక్కగా మనం ఇంట్లో అయితే ఫ్లవర్ డిజైన్ అయితే చేసేసి చక్కగా రంగోలీ లాగా వేసేసి దీపాలను అయితే వెలిగిస్తూ ఉంటాం కదా. చూడండి, ఇలా నేనైతే ఎల్లో ఫ్లవర్ మధ్యలో పెట్టి ఆరెంజ్ ఫ్లవర్స్ని చుట్టూరా పెట్టేసి చామంతి కలర్ అండి ఇది. ఈ చామంతులు వచ్చేసి వైట్ను, ఇంకోటి వచ్చేసేమో పర్పుల్ కలర్ అండి. చామంతులు అయితే 2 రకాలు తీసుకున్నాను. ఇలా చక్కగా ఇలా రౌండ్గా సర్కిల్ లాగా అయితే ఇలా వేసేస్తే చూడడానికి చాలా బాగుంటుంది కదా, కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనేసి నేను 2 రకాల చామంతులను తీసుకున్నాను. ఆ తర్వాత చుట్టూరా మళ్ళీ ఎల్లో కలర్ ఫ్లవర్తో అయితే ఇలా సర్కిల్ లాగా అయితే పెట్టేశాను. మీకు ఇంకొక టిప్ ఏంటంటే, ఇలా హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా పిల్లలు జుట్టు పెట్టుకునేది, ఇలా పెట్టేసి మనము అంటే ఫ్లవర్ అనేది చక్కగా రౌండ్ సర్కిల్ లాగా రావడానికి అయితే ఈ హెయిర్ బ్యాండ్ని ఇలా పెట్టారనుకోండి, ఈజీగా మనకు అటు ఇటు చెదరకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు. రౌండ్గా చూసారా, అంటే కరెక్ట్ మనకి హెయిర్ బ్యాండ్ షేప్లో వస్తాయి అన్నట్టు. ఇలా మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టేసుకొని టకాటకప్ చేయొచ్చు. అంటే మనకు పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు, చాలా స్పీడ్గా అయిపోతుంది అన్నట్టు. మనం చేతులతోటి సేమ్ రౌండ్ సర్కిల్ రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, కాకపోతే ఇలా మనం హెయిర్ బ్యాండ్తో పెడితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా ఫాస్ట్గా మనం అయితే పెట్టేయచ్చు అన్నట్టు. చూడండి, చూడడానికి ఎంత బాగుందో కదా. చక్కగా ఫ్లవర్ తోటి రంగోలీని అయితే ఇలా క్రియేట్ చేసేసాను అన్నట్టు. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో మరింత మందికి షేర్ అవుతుంది అన్నట్టు. అదేవిధంగా హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. చూడండి, ఇలా మధ్యలో అక్కడక్కడ మనము దీపాలను ప్రమిదలను పెట్టేసి ఇలా వెలిగించామనుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది కదా. చక్కగా మీకు ఎన్ని వీలైతే అన్ని ప్రమిదలను పెట్టేసి ఇలా వెలిగించేసేయండి. చూడండి, నేనైతే ఇలా పెట్టేశాను. బాగుంది కదా. ఈ కార్తీక పౌర్ణమికి మీరు కూడా ఇలా ట్రై చేయండి. గుమ్మం ముందు కానీ లేకపోతే ఇంట్లో కూడా పెడతా ఉంటారు కదా, మీరు కూడా ఇలా పెట్టేసేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, నేను ప్లేట్లో అయితే ఇలా డెకరేషన్ చేస్తున్నాను. మధ్యలో అయితే ఒక గ్లాస్ పెట్టేసి చుట్టూరా ఇలా బంతిపూలను అయితే ఇలా సర్కిల్ లాగా వేస్తున్నాను. అంటే మనకు కరెక్ట్ షేప్ రావడానికి అనేసి, సర్కిల్ రావడానికి నేనైతే ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని తీసేసి గ్లాసుని మధ్యలో చుట్టూరా ఆరెంజ్ కలర్ తోటి ఇలా డెకరేట్ చేస్తున్నాను. పూజ గదిలో అయితే మనం ఇలా అయితే డెకరేషన్ చేసేసుకొని దీపాలను అయితే వెలిగిస్తూ ఉంటాం కదా, మీరు కూడా ఇలా ఈసారి అయితే ఇలా పెట్టేసేయండి, బాగుంటుంది. చుట్టూ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ బంతి పూలతో అయితే ఇలా పెట్టేశాను. మీ దగ్గర ఆకులు ఏమైనా ఉంటే, అంటే మామిడి ఆకులు కానీ లేకపోతే తమలపాకులు కానీ లేకపోతే మాందార ఆకులు కానీ ఏవైనా సరే అలా ఆకులను పెట్టేసి ఇలా పెట్టేశారనుకోండి, చూడడానికి బాగుంటుంది. పైనుంచి ఇలా ఆరెంజ్ కలరు బంతిపూలను పెట్టేసి మధ్యలో ఒక దీపాన్ని వెలిగిస్తే బాగుంటుంది కదా. బాగుంది కదా, చూడడానికి సూపర్ ఉంది. నేనైతే దేవుడి గదిలో ఇలా పెట్టేశాను అన్నట్టు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనము గుమ్మం ముందు కానీ లేకపోతే ఇంట్లోకి ఫ్రంట్లోకి మనం వచ్చే ముందైతే డోర్ దగ్గర అయితే ఇలా డెకరేషన్ చేయొచ్చండి, చూడడానికి బాగుంటుంది. ఇలా స్కేల్ సహాయంతో అయితే నేను చక్కగా స్క్వేర్ టైప్లో ఇలా ఒకటేమో ఫ్లవర్ తోటి, ఇంకొకటి వచ్చేసేమో కలర్స్ ఉంటాయి కదండి, రంగోలీ కలర్స్, ఆ కలర్స్తో అయితే ఇలా వేస్తున్నాను. ముగ్గునైతే బాగుంటుందండి మనకి. చక్కగా ఎంట్రన్స్లో వేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ పౌర్ణమికి అయితే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అన్నట్టు. ఇల్లు అయితే చక్కగా ఇలా డెకరేషన్ చేసి దీపాలు వెలిగిస్తే సూపర్ ఉంటుంది కదా. అంటే చూడడానికి చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కూడా సూపర్. చూడండి,
చక్కగా మనం ఇలా కలర్ వేసిన దాంట్లో అయితే స్వస్తిక్ ఇలా వేసేసాను నేను. జస్ట్ ఆ కలర్లోనే మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, దాంతో అయితే నేను ఇలా ముగ్గులాగా వేసేసాను అన్నట్టు. అదేదో మనము కలర్ నింపినట్టే ఉంటుందండి, చూడడానికి చాలా బాగుంటుంది. బాగుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇలా ఆకులను పెట్టేసి పైనుంచి ఫ్లవర్ కానీ లేకపోతే ప్రమిదలను పెట్టేసి మనం దీపాలు వెలిగిస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది లుక్ అయితే. ఇలా మీరు ఎంట్రన్స్లో ఇలా పెట్టేసేయండి. బాగుంది కదా. మధ్య మధ్యలో ఏం చేయండి అంటే ఇలా దీపాలను వెలిగిస్తే చూడడానికి చాలా బాగుంటుంది అన్నట్టు. నచ్చిందా? ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది అన్నట్టు. బాగుంది కదా. ఇది గుమ్మం దగ్గర వేస్తే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఒక ముగ్గులాగా వేసిస్తే చాలా బాగుంటుంది కదా. ఇలా నేనైతే స్క్వేర్ టైప్లో అయితే ఇలా ఎల్లో కలర్ బంతి పూలను అయితే ఇలా యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే కార్నర్లో కూడా సేమ్ అలానే ఇచ్చేసేయండి. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు, లేకపోతే చిన్న సైజులో అన్నా సరే ఇలా వేయచ్చు. మధ్యలో ఏంటంటే ఇలా ఆరెంజ్ కలర్ ఫ్లవర్తో అయితే ఇలా నింపేస్తున్నాను. ఇలా అక్కడక్కడ ఫ్లవర్ ఆకులు కూడా ఇలా పెట్టేసి మనం దీపాలు వెలిగిస్తే సరిపోయాయి. చూడడానికి చాలా బాగుంటుంది. మధ్యలో ఒక దీపం వెలిగించేస్తే సూపర్ కదా. చూడడానికి సూపర్ ఉంది అన్నట్టు. లుక్ కూడా చాలా బాగుంది. ఫ్లవర్ తోటి ఐడియాస్ చాలా బాగున్నాయి కదా. ట్రై చేసేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనమైతే తోరణాలు కడుతూ ఉంటాం కదండి. అయితే తోరణాలు కట్టడానికి అయితే మామూలుగా అయితే సూది దారంలో మనం యూజ్ చేసి ఫ్లవర్ని అయితే ఇలా తోరణంలాగా గుచ్చేస్తూ ఉంటాం కదా. అయితే అంత పని లేనప్పుడు, అంటే మనకు అంత టైం లేనప్పుడు ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 వరుసల దారంని అయితే ఇలా తీసేసుకొని అక్కడక్కడ ఇలా ముడి వేసేయండి. దగ్గరకని ముడి వేయండి. మీకు ఈజీగా తోరణం కట్టడానికి అయితే ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కువ టైం తీసుకోదన్నట్టు. చాలా పని కూడా సులభం అయిపోతుంది. మనకు టైం సేవ్ అవుతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా ముడేసేసాను. కొంచెం దగ్గరగా వేసేస్తే మనకి బాగుంటుంది అన్నట్టు. చూడండి ఇలా నాటేసేసాం కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే మధ్యలో ఇలా ఫ్లవర్లను అయితే మనం ఎక్కడైతే ముడేసామో ఆ ముడి దగ్గర ఇలా బంతి పూలను అయితే ఇలా పెట్టేసింది. మామూలు మనం తోరణం కట్టేటప్పుడు ఏంటంటే ఇలా గుచ్చేస్తూ ఉంటాం కదా. అయితే ఆ పని లేకుండా ఏం చక్కగా ఇలా ముడి కట్టేసి మధ్యలో ఇలా పెట్టేశారనుకోండి, మనకు తోరణం లాగా రెడీ అయిపోతుంది అన్నట్టు. అంటే ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఒక్కరే పని చేసుకోవచ్చు. ఇలా మనం డబుల్ ప్లాస్టర్ తోటి హ్యాంగింగ్ చేసేస్తే సరిపోతుంది. బాగుంది కదా ఐడియా. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా డెకరేషన్ చేసుకుంటే మాత్రము ఇలా ట్రై చేసేయండి. టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఒక పెన్నుకు వచ్చేసి నేను దారాన్ని కట్టేసి చాపీస్తో అయితే రౌండ్ సర్కిల్ అయితే గీస్తున్నాను. కొంచెం రౌండ్గా రావాలంటే కొంచెం అటు ఇటు పోతూ ఉంటుంది కదండి. కాకపోతే ఇలా ఈ థ్రెడ్ సహాయంతో పెన్నును సెంటర్లో పాయింట్ లాగా పెట్టేసి మనం కనుక ఇలా సర్కిల్ గీసామనుకోండి, ఈజీగా సర్కిల్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు. ఆ తర్వాత మనము ఫ్లవర్ డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నంటే కవర్ని చిన్నగా హోల్ చేసేసి ఇలా ఆరెంజ్ కలర్ని అయితే నేను ఇలా డాట్స్ లాగా పెడుతున్నా అన్నట్టు. కొంచెం పని సులభం అయిపోవాలంటే మనం చేతితోటి కంటే ఇలా కవర్తో అయితే ఈజీ అవుతుంది. ఆరెంజ్ కలర్ తర్వాత వైట్ కలర్ని అయితే ఇలా వేస్తున్నాను. చూడడానికి సూపర్ ఉంటుందండి. ఓకే, ఇలా 2 రౌండ్లు అయితే వైట్ పిండిని వేసేయాలి. మళ్ళీ ఏం చేయండి అంటే ఆరెంజ్ కలర్ వేసేయండి. మంచి ఫ్లవర్ రంగులు వస్తుంది అన్నట్టు. చూడడానికి సూపర్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయండి అంటే మధ్యలో వచ్చేసి ఇలా ఎల్లో కలర్ని అయితే ఇలా వేసేయండి. కొంచెం మనం త్వరగా కలర్ నింపాలంటే ఇలా టీ జాలితోటి అయితే త్వరగా అయిపోతుంది అన్నట్టు. అదేవిధంగా ఇయర్ బడ్ తీసేసుకొని దీన్ని ఏంటంటే ఒక ఫ్లవర్ మోడల్ లాగా మనము జస్ట్ ఇలా ఆకు మోడల్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. మనం ఇయర్ బడ్ తోటి జస్ట్ ఇలా చేస్తూ ఉంటే చూసారా, చూడడానికి బాగుంది కదా. మధ్యలో వచ్చేసి ఏంటంటే జస్ట్ సర్కిల్ లాగా ఇచ్చేసేయండి. ఇలా లుక్ బాగుంటుంది అన్నట్టు.
ఓకే, ఇప్పుడు బ్యాంగిల్ సహాయంతో ఏంటంటే రౌండ్గా ఇలా తెల్ల పిండితోటి ఇలా వేసేయాలి. మంచిగా ఆకు లీఫ్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే ఇయర్ బడ్ తోటి జస్ట్ ఇలా లాగినట్టు చేస్తే ఒక ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు, ఒక ఆకులాగా ఆకు మోడల్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. లోపల ఎల్లో కలర్ అలా కొంచెం స్ప్రెడ్ చేసేస్తే బాగుంటుంది. తర్వాత గ్రీన్ తోటి జస్ట్ ఇలా ప్రెస్ చేసేయండి బొటన వేలుతోటి. మళ్ళీ లోపల ఏం చేయండి ఆరెంజ్ కలర్ కూడా జస్ట్ అలా ప్రెస్ చేసేసేయండి, లుక్ బాగుంటుంది. మళ్ళీ ఏం చేయండి అంటే మధ్య మధ్యలో ఇలా రెడ్ కలర్ని అయితే ఇలా వేసేసి ఒక ఆకులాగా షేడ్ ఇచ్చేసేయండి. సూపర్ రంగోలీ తయారైపోయిందండి ఈజీగా. లోపలైతే పాదం వేసుకోవాలి కదా, ఇప్పుడు మనం ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తున్నట్టు మనకి పాదంని అయితే వేస్తారు కదండి, ఇలా అయితే వేస్తున్నాను నేను. రంగోలీ బాగుందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి, నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, అప్పుడు ఎంచక్కగా చూడొచ్చండి. లైక్తో పాటు హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. చూడండి బాగుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీపం వెలిగిస్తే చూడడానికి చాలా బాగుంటుందండి. చూసారా బాగుందా? ఈ ఐడియాస్ కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ కార్తీక పౌర్ణమిని అయితే ఇలా సెలబ్రేట్ చేయండి, ఇలా దీపపు కాంతులతో ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేసి మంచిగా దీపాలను ఇలా వెలిగించండి. చూడడానికి చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ముగ్గు అయితే. ఫ్లవర్ డెకరేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి కదండి. ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎందుకంటే బంతిపూలు అందరికీ అవైలబుల్ ఉంటాయి కదండి, ఇలా ట్రై చేసేయండి. మీకు ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.